చాట మామూలుగా ఆడలేదు అసలు. లాస్ట్ ఇన్నింగ్స్ కంటే ఇది ఇంకా హైలైట్. లాస్ట్ ఇన్నింగ్స్లో కనీసం అప్పుడప్పుడు చూసన్నా ఆడాడు సంజు. ఇప్పుడు అసలు నువ్వెవడురా అనే లెవెల్లోనే ఆడాడు. నువ్వు ఇంటర్నేషనల్ బౌలర్ అయితే నాకేంటి, నేను గల్లీ బౌలర్గానే ట్రీట్ చేస్తా అనే లెవెల్లోనే ఆడాడు. నాకు సంజుని చూస్తుంటే లక్ష్మణ్, సేవాగు వాళ్ళ ఆత్మలు వచ్చి ఈయనలో ఆవహించినాయా అనే లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. మన విఎస్ లక్ష్మణ్ ఉన్నారు కదా, ఆయన ఫీల్డర్ గ్యాప్లో నుంచి కొట్టడంలో మాస్టర్. విఎస్ లక్ష్మణ్ ఫీల్డర్ల గ్యాప్లో కొట్టడం అనేది మాస్టర్. మన సేవాగ్ తెలిసిందే, పుల్ షాట్లో మాస్టర్. ఈ మనిషి బౌలర్ని కనికరం లేకుండా తుక్కు కొడతాడు. వాళ్ళిద్దరు ఏమన్నా సంజు శాంసన్లో పూనారా అన్న లెవెల్లోనే ఆడాడు. ఇంకా ఆడిన ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్. అసలు అందులో ఉన్న పర్ఫెక్షన్ రీసెంట్ బ్యాట్స్మెన్ ఈ T20 వరల్డ్ కప్లో ఆడుతున్న ఏ టీంలోనూ కనపడలేదు. ఇది హార్డ్ హిట్టింగ్ కాదు, ఆ హార్డ్ హిట్టింగ్ వేరే. ఇది కొలతేసి కొట్టడం. ఇది సంజు శాంసన్ ఇది కొలతేసి కొట్టడం అనమాట. ఆయన అలాగే ఆడాడు. అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఆడేదో చాలా శ్రద్ధగా కొట్టాడు అనే లెవెల్లోనే కొట్టాడు అనమాట సంజు శాంసన్. కంప్లీట్ బ్యాట్స్మెన్ అబ్బా. ఇతన్ని ఇన్ని రోజులు టీంలో చాలా తక్కువ ఛాన్సెస్ ఇచ్చారని అందరూ ఫీల్ అవుతారు. ఆడియన్స్ అంతా సంజుని పిలవండి, సంజుని తీసుకురండి అని చాలా గొలగొల చేస్తారు. ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ ప్లస్ సంజులో ఉన్న టాలెంట్ ఈక్వల్ అయిందని అనుకోవచ్చు.